మరి దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేయకుండా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతపడకూడదు. ఈరోజు ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉన్నావు, అయ్యో నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, దేని గురించి కూడా చింతించకుండా దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయమని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవునికి మనం ఆయన పోలికలో చేయబడ్డాం. మంటి ఘటనలో ఆయన శక్తితో మనల్ని పురుషులు మనమందరం కూడా ఆయన పోలికలో చేయబడ్డాం. పక్షుల కంటే శ్రేష్ఠులు మనకు దేవుడు నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నట్లు దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ దినమున మనం ఆయన పోలికలో మనం చేయబడినటువంటి వారమే. ఆయన పోలిక, ఆయన యొక్క బిడ్డలుగా మనం చేయబడినటువంటి వారంగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నాలో నీ ఐశ్వర్యం నాకు, నీ జీవమును నాకు ప్రభువా, నీ ఐశ్వర్యమును నేను కలిగినటువంటి బిడ్డగా నేను జీవించడం నాకు సహాయం చేయ ప్రభా అని నీవు దేవుడిని అడిగినట్లయితే, మనం దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనకు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నట్లు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.